వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తి శ్రద్ధలతో పూజ చేయడం చాలా ముఖ్యమండి. అయితే వ్రతం చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలంట. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటగా ఇంటిని, పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచి పూజకు అవసరమైన సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. రెండవది, కలశాన్ని శాస్త్రోక్తంగా ఏర్పాటు చేసి దానిపై అమ్మవారి ముఖాన్ని లేదా ప్రతిమను అలంకరించాలి. ప్రతిమ లేకపోయినా పర్వాలేదు, కలశం ఏర్పాటు చేయటం మాత్రం ముఖ్యం. ఎందుకంటే కలశాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తారు. మూడవది, అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నైవేద్యాలను భక్తితో సమర్పించాలి. ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన పూలతో అందంగా అలంకరించడం శుభప్రదంగా భావిస్తారు. నాలుగవది, వ్రతంలో తోరాలను పూజించి వ్రతం పూర్తయిన తర్వాత తప్పనిసరిగా తోరాలను చేతికి కట్టుకోవాలి. ఈ తోరాన్ని అమ్మవారి ఆశీర్వాదానికి గుర్తుగా భావిస్తారు. ఐదవది, వరలక్ష్మీ వ్రత కథను చదవటం. ఒకవేళ చదవటం రానివాళ్లు విన్నా సరే మంచిదే. వ్రతం యొక్క విశిష్టతను తెలుసుకుని మనస్ఫూర్తిగా అమ్మవారిని సేవించటం ఎంతో మంచింది. శ్రీ వరలక్ష్మీదేవి కృప ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.